హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పొట్లకాయ పెసరపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. పొట్లకాయల్ని వాటి మీద ఉన్న వైట్ కలర్‌ది స్పూన్ గానీ, చాక్‌తో గానీ అట్లా గీరేసుకొని, అట్లా సన్నగా కట్ చేసుకొని, ఉప్పు వేసుకొని, అట్లా దాంట్లోంచి వాటర్ వస్తదండి. అట్లా బాగా కలుపుకోవాలి. దాన్నంతా దాంట్లో వచ్చే వాటర్ అంతా బయటకొచ్చేసి అట్లా పిండుకోవాలి. ఆ వాటర్ ఉంటే బాగోదండి. అట్లా పిండుకోవాలి. ఉప్పేసి అట్లా పొడి పొడిలాడుతా వస్తాయండి. అట్లా ఉప్పేసి పిండుకున్న తర్వాత అట్లా ఉంటాయి. దాని తర్వాత పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి. హాఫ్ అన్ అవర్ గానీ, 1 అవర్ గానీ ముందు నానబెట్టుకోవాలి. ఒక చిన్న ఆనియన్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత తాలింపు కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకొని అవి కొంచెం బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం అలా మిక్స్ చేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని దాంట్లో వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసి దాంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఫుల్గా మిక్స్ చేసుకోవాలి కర్రీ మొత్తం కలిసేలాగా. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టాలండి. మూత పెట్టిన తర్వాత మళ్ళీ తీసి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. అంటే పెసరపప్పు ఉడకాలి కదా, కొంచెం వాటర్ పోసుకోండి. ఒక చిన్న బుడ్డ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ చిన్న మంట మీద ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత కలుపుకొని దాంట్లో కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వేసాను నేను కారం. 2 స్పూన్స్ వరకు వేసానండి. కారం ఇంకొంచెం కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టాలండి. 5 మినిట్స్ తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని అట్లా అడుగంటుతూ ఉంటుంది. అడుగంటకుండా మిక్స్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. అయిపోవచ్చింది కర్రీ. ఒక 2-3 మినిట్స్ అట్లా వేగనిచ్చిన తర్వాత తీసేసేయచ్చు. చూడండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి. అట్లా ఇంకో 5 మినిట్స్ అలా మూత పెట్టేసి కారం అయి పట్టే వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేయటమేనండి. అయిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా. థిక్ గ్రేవీలా ఉంటుంది. రైస్లోకి చాలా బాగుంటుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ ఎలా ఉందో చెప్పండి.